నాకు టైం లేదు అనే సాకుని ఎప్పుడూ చూపించకూడదు. నాకు కూడా టైం ఉంది, నేను కొన్ని సాక్రిఫైజెస్ చేస్తే వీలైనంత ఎక్కువ టైం చదవగలుగుతాను. ఎవరో ఫ్రెండ్ మెసేజ్ చేస్తారు, మామ ఈరోజు మనం టీకి వెళ్దాం, మామ ఈరోజు మనం మూవీకి వెళ్దామని మెసేజ్ చేస్తారు. మీకు నో అనేది చెప్పడం రావాలి. సో మనకి ఇంత టైం ఉంటుంది కాబట్టి ఆ టైంకి తగ్గట్టు మనం టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ లేకుండా ప్రిపేర్ అయ్యారంటే మనం ప్రిపేర్ అవ్వట్లేదనే మీనింగ్. సో మీ ఆఫీస్ 10 o'clock అయితే మీరు 5 o'clock లేసి 5 to 8 ఒక 3 hours ఈజీగా మనం చదవచ్చు. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే సక్సెస్ చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఏదో ఒకరోజు ఎక్కువ చదివి ఒకరోజు తక్కువ చదవడం కాదు, కన్సిస్టెన్సీ ఉంటుంది, మీకు హ్యాబిట్గా కూడా మారుతుందన్నమాట. వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మనం వీడియోలో ఒక వర్కింగ్ ఎంప్లాయ్ లేదా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు గ్రూప్స్ ఎలా సాధించాలి అనే వాటి మీద మనం డిస్కస్ చేద్దాము. చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కారణాల వల్ల, అంటే ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ జాబ్ జాయిన్ అవ్వాల్సి వస్తుందన్నమాట. మరి అలా జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా చాలా కళలు ఉంటాయి. నేను ఒక ఆర్డీఓ అవ్వాలి, నేను ఒక డిఎస్పీ అవ్వాలని చాలా కళలు ఉంటాయి. మరి వాళ్ళు సాధించుకోలేరా? మరి అవి సాధించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి? ఎటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అవసరము? ఏం చేస్తే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది? ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీని, నేను కూడా అమిగోస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూనే చదివాను. అలా చేస్తూనే టీజీపీఎస్సీ గ్రూప్ 1లో 20వ ర్యాంక్ సాధించడం జరిగింది. అదే కాకుండా నాబార్డ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చిందనమాట నాకు. ఇవన్నీ నేను జాబ్ చేస్తూనే సాధించాను. అంటే నేను ఏ విధంగా టైం బ్యాలెన్స్ చేసుకున్నాను, ఎటువంటి మైండ్ సెట్తో ఉన్నాను, ఏ విధంగా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చేశాను అనే వాటి మీద మనం డిస్కస్ చేద్దాము. సో నా ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో నాకైతే కోరిక ప్రతి వర్కింగ్ ఎంప్లాయీ కూడా ఒక మంచి జాబ్ రావాలి, అంటే వాళ్ళు అయితే ఆస్పైర్ చేస్తున్నారో ఒక గవర్నమెంట్ జాబ్ అది సాధించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి వాళ్ళకి కావాల్సింది అంటే మైండ్ సెట్ చేంజెస్. ఒక టాపర్ మైండ్ సెట్కి రావాలి. మరి అది ఎలా, ఏంటి ఆ మైండ్ సెట్ ఏముంటుందంటే ఫస్ట్ వాళ్ళు రియాలిటీ యాక్సెప్ట్ చేయాలి. ఏంటి ఆ రియాలిటీ అంటే నాకు తక్కువ టైం ఉంటుంది, అందరిలాగా డైలీ 8 to 9 hours 10 hours ఉండదు, నేను జాబ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి, సో టైం తక్కువ ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలి. ప్లస్ ఈ తక్కువ టైంలో నేను ఎంత ఎక్కువ చదవగలనో అంత ఎక్కువ చదవాలి. నాకు టైం లేదు అనే సాకుని ఎప్పుడూ చూపించకూడదు. నాకు కూడా టైం ఉంది, నేను కొన్ని సాక్రిఫైజెస్ చేస్తే వీలైనంత ఎక్కువ టైం చదవగలుగుతాను. సో ఆ సాక్రిఫైజెస్ అంటే ఏంటి? మనము వర్క్ చేసే ఎంప్లాయీ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అంటే సోషల్ మీడియా చూడడమో లేదా సినిమాలకు వెళ్ళడమో ఫ్రెండ్స్తో కన్సల్ట్ అవ్వడమో అలాంటివి తగ్గించుకోవాలి. సో ఒకటి సాక్రిఫైస్ చేస్తేనే మనకి ఇంకోటి వస్తుంది. రేపు జాబ్ వచ్చినాక అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఆఫీస్ అయినా. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక ఆర్డీఓ అయ్యారంటే ఆలోచించుకోండి, రేపు మీరు ఎంత మంచి క్వాలిటీ టైం ఫ్యామిలీతోనూ మీ ఫ్రెండ్స్తోనూ స్పెండ్ చేయగలరు. సో ఈరోజు మీరు ఖచ్చితంగా త్యాగం చేయాలి. త్యాగంతోనే ఫలితం వస్తుంది. కాబట్టి మనం త్యాగం చేయాలి. ఏమేమంటే ఇటువంటివన్నీ మన ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్ ఇవన్నీ కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషికి 24 hours ఉంటుంది. అందులో ఒక 8 hours మనం పడుకోవాల్సిందే. 8 hours మనం జాబ్ చేస్తాం కాబట్టి ఆ మిగిలిన 8 hoursలో మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ చదవాలి మనం. అంటే దానికి మిగతా ఇష్యూస్ని, మిగతా ఎంటర్టైన్మెంట్ లాంటివి మనం సాక్రిఫైస్ చేయాలి. సో కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళడం ఆపేయాల్సి వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి వాటికి రాకపోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ టాపర్స్ మైండ్ సెట్లో ఇంకొకటి తెలుసుకోవాల్సిందంటే నో అనడం మీకు రావాలి. ఎవరో ఫ్రెండ్ మెసేజ్ చేస్తారు, మామ ఈరోజు మనం టీకి వెళ్దాం, మామ ఈరోజు మనం మూవీకి వెళ్దామని మెసేజ్ చేస్తారు. మీకు నో అనేది చెప్పడం రావాలి. నో చెప్పకుండా మొహమాట పడి వాళ్ళు పిలిచారు కదా ఫ్రెండ్ పాపం ఎవరు అనుకుంటాడేమో అనేసి మీరు కానీ వెళ్ళారు అంటే లాక్ అయిపోతారు. అది రేపు మీకు అలవాటు అయిపోతుంది. ఇంకోసారి పిలుస్తారు వెళ్ళిపోతూనే ఉంటారు. మీకు టైం తగ్గిపోతుంది. టైం అనేది తగ్గిపోతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు టైం తక్కువ ఉంది, అందరిలాగా ఎక్కువ టైం లేదు. కానీ అది సాకు అవ్వకూడదు. మీ సక్సెస్కి అది సాకు అవ్వకూడదు. సాకు అసలు అవ్వకూడదు. అంటే అది చెప్పి నాకు తక్కువ టైం ఉంది కదా నేను చదవలేకపోయాను అనేది బయట పెట్టేసేయాలి. మీకు ఉన్న టైంని వీలెంత మ్యాక్సిమైజ్ అనేది మనం చేసుకోవాలి. దానికి కావాల్సిన త్యాగాలు ఏవైతే అవసరమో అవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి.
సో ఆ త్యాగం చేస్తేనే మనకు ఫలితం వస్తుంది. ఎందుకంటే అందరిలా కాదు మన పరిస్థితి. కొంతమంది స్టూడెంట్స్కి ఎవరికైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డాడీయో మమ్మీయో డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బులతో చదువుకొని వాళ్ళు సక్సెస్ వైపు వెళ్తుంటారు అనమాట. కానీ మన పరిస్థితి అది కాదు. సో అది అర్థం చేసుకొని మనం దాని తగ్గట్టు ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. అది ఫస్ట్ పాయింట్. సో మీరు మైండ్ అనేది ఎప్పుడు చేంజ్ చేసుకోండి. అది ఇంపార్టెంట్ పాయింట్. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మనకి ఇంత టైం ఉంటుంది కాబట్టి ఆ టైంకి తగ్గట్టు మనం టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ లేకుండా ప్రిపేర్ అయ్యారంటే మనం ప్రిపేర్ అవ్వట్లేదనే మీనింగ్. సో దానికి ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. తొందరగా పడుకోండి. సపోజ్ మీరు ఆఫీస్ నుంచి 8 o'clock వస్తుందంటే ఇమ్మీడియట్గా 10 o'clock లోపల పడుకోవాలి. పడుకొని మార్నింగ్ లేసి చదవడం మొదలుపెట్టండి. వేకప్ ఎర్లీ. సపోజ్ మీకు ఆఫీస్ 10 o'clock అంటే 5 o'clock లేయండి. 5 o'clock లేసి చదవడం మొదలుపెట్టండి. ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే, ఎర్లీ మార్నింగ్ మనకు విల్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ ఎవరు కాల్ చేయడు మనకి. డిస్ట్రాక్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ ఫ్రెష్ మైండ్, టెన్షన్లు ఏమీ లేకుండా మైండ్ ఉంటుంది. మొత్తం సబ్జెక్ట్ మన బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి నా అడ్వైస్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేసి చదవడానికి ట్రై చేయండి. సో మీ ఆఫీస్ 10 o'clock అయితే మీరు 5 o'clock లేసి 5 to 8 ఒక 3 hours ఈజీగా మనం చదవచ్చు. అలా చదువుతున్నప్పుడు సపోజ్ ఒక 1 hour చదివారు, ఒక 10 minutes బ్రేక్. ఆ బ్రేక్ టైంలో బ్రష్ చేయండి. నెక్స్ట్ ఇంకో 10 minutes బ్రేక్ తీసుకున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళండి, స్నానం చేయండి, అటువంటి చేస్తుండండి. సో బ్రేక్స్లో మీరేమో ఆఫీస్కి రెడీ అవుతారు, మిగతా టైంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, రోజు ఒకటే షెడ్యూల్ ఉండాలి మనకి. సో మార్నింగ్ ఎవ్రీడే 5 o'clock లేయాలి, ఎవ్రీడే 9 o'clock ఆఫీస్ స్టార్ట్ అవ్వాలి, 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలి. సో ఎవ్రీడే ఆఫీస్ ఈవినింగ్ 8కి అయిపోతే ఇమ్మీడియట్గా 8:30 లోపల ఇంటికి రావాలి. ఒక షెడ్యూల్ ఉండాలి, ఫిక్స్డ్ షెడ్యూల్. సో దీనికి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కన్సిస్టెన్సీ మ్యాటర్స్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే సక్సెస్ చాలా ఎక్కువ వస్తుందన్నమాట. ఏదో ఒకరోజు ఎక్కువ చదివి ఒకరోజు తక్కువ చదవడం కాదు. కన్సిస్టెన్సీ ఉంటుంది, మీకు హ్యాబిట్గా కూడా మారుతుంది అనమాట. అది మీకు హ్యాబిట్గా కూడా మారుతుంది. సో ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేయాలి. రోజు మార్నింగ్ ఖచ్చితంగా 100% చదవాలి. దేర్ ఈజ్ నో బ్రేక్. అన్లెస్ మీ హెల్త్ పాడైతే తప్పితే మీరు ఇంకా బ్రేక్ తీసుకోకూడదు. హెల్త్ పాడైతే తప్పితే బ్రేక్ తీసుకోకూడదు. నేను చదివాను కదా, మొన్న చదివాను కదా, ఈరోజు రెస్ట్ తీసుకుందాం కదా, అంత మనకి లెవరేజ్ లేదు. ఎందుకంటే మనం మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి. చాలామంది చాలా ఎక్కువ టైం పెట్టి చదువుకుంటూ ఉంటారు. మనం వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే మనకున్న ప్రతి సెకండ్ని మనము జాగ్రత్తగా దాపెట్టుకొని చదువుకుంటూ ఉండాలన్నమాట. సో అది ఒక టైం టేబుల్ పెట్టుకుంటూ చేయాలి. తరువాత మీకు ఏదైతే జర్నీ టైం ఉంటుందో, లేకపోతే మీరు ఎక్కడైతే ఆఫీస్లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్, కాఫీ టైము, టీ టైము ఉంటుందో, దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ ప్రిపరేషన్లో 1 to 2 years ఎప్పుడు మనం ఇలానే ఉండాలి. ఎలా యూటిలైజ్ చేసుకుంటాం? సో మీరు జర్నీ చేస్తున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూడండి, పాడ్కాస్ట్ వినండి, ఏదైతే సబ్జెక్ట్ రిలవెంట్ ఉంటుందో. లంచ్ బ్రేక్లో మీరు కూర్చుంటున్నప్పుడు ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నప్పుడు MCQs సాల్వ్ చేయండి. అంటే మనకు ఆన్లైన్లో చాలా MCQs ఉంటాయి. ఆ MCQs అనేది సాల్వ్ చేయండి. లేదా మీ జోబిలో లేదా మీ దగ్గర ఒక బుక్ పెట్టుకోండి, MCQ బుక్. ఎప్పుడైతే బ్రేక్ వస్తుందో 10 సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. లేకపోతే మీరు ఎగ్జామ్ సపోజు మీ ఆఫీస్ కుక్కటిపల్లి అనుకోండి, మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టార్ట్ అయ్యి కుక్కటిపల్లి టైంలో కూర్చొని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి MCQs. ఈజీ. ఆ విధంగా మీకు ఆ రోజు MCQ ప్రిపరేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్, న్యూస్ పేపర్. రోజు న్యూస్ పేపర్ చదువుతుండాలి. 100% న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్స్ ఉంటేనే కరెంట్ అఫైర్స్ ఉంటుందో, ఒక మంచి ఆన్సర్స్ రాయగలుగుతారు. మీకు అన్ని ఇష్యూస్ మీద అవగాహన అనేది వస్తుందన్నమాట. కాబట్టి మరి న్యూస్ పేపర్స్ ఎప్పుడు చదవాలంటే, సేమ్ జర్నీ చేస్తున్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు, ఆఫీస్లో మీకు ఎక్కడైతే కుదిరిద్దో న్యూస్ పేపర్స్ చదవండి. చాలా వరకు ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్ వచ్చేసాయి. మీరేం హార్డ్ కాపీ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్లో న్యూస్ పేపర్ చదవచ్చు. ఇప్పుడు మనం చాలా వరకు స్క్రోలింగ్ చేస్తాం, ఇన్ షార్ట్స్ లేకపోతే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసి చూస్తాం. అవి చూసే బదులు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మొత్తం కూడా చదవమని చెప్పాను నేను. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒక 10 చదవండి. మొత్తం వద్దు, మొత్తం అవసరం లేదు. ఒక 10 ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదవండి రోజు. అవి చదివినా చాలు, మొత్తం న్యూస్ పేపర్ అవసరం లేదు. అందులోనే మీరు మూవీస్, క్రికెట్ అన్నీ పక్కన పెట్టేయండి. ఇంపార్టెంట్ న్యూస్ ఒక 10 చదివి వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు మీ టైంని చాలా మ్యాక్సిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టైం మేనేజ్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హాలిడేస్, వీకెండ్ హాలిడేస్. ఇది మన వెపన్ టు సక్సెస్ ఏంటంటే వీకెండ్ హాలిడేస్. సో మిగతా టైంలో అంటే మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం. సో అది కొంచెం ఎంతైనా బిజీగా ఉంటాం వాతావరణం.
ఎప్పుడైతే కొంతమందికి సాటర్డే సండే హాలిడే ఉంటుందో సండే ఒకటే హాలిడే ఉంటుంది, కొంతమందికి క్యాజువల్ లీవ్స్ అటువంటి లీవ్స్ కూడా ఉంటాయి. దీన్ని మనం వీలైనంత మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మనం బుక్ పట్టాల్సిందే. అబ్బా ఈరోజు హాలిడే మనం రెస్ట్ తీసుకుందాము, ఈరోజు మనం 6 అవర్స్ చదువుదాం 7 అవర్స్ చదువుదాం అనేది వద్దు యాటిట్యూడ్. మనకి హాలిడేస్ లేవు అన్లెస్ మన మైండ్ ఇక ఆపరా బాబు ప్రిపరేషన్ కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పే వరకు మనం చదువుతూనే ఉండాలి. మనకి ఎప్పుడు బ్రేక్ కావాలంటే ఎప్పుడైతే మన మైండ్ మన బాడీ సహకరించదు, ఈరోజు మనం చదవలేము, మన మైండ్ అస్సలు వద్దంటుంది, అలాంటప్పుడే బ్రేక్ తీసుకోవాలి. అది కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత. సపోజ్ ఈరోజు నాకు చదవాలనిపించట్లేదు, చదవకపోతే వీడియో చూడండి, నాకు వీడియో కూడా చూడాలనిపించట్లేదు, సరే ఒక నోట్స్ చేసుకోండి. ఈరోజు నోట్స్ చేసే మూడు కూడా లేదు, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, డిస్కషన్కి ఎవరూ లేరు ఈరోజు రావడానికి, రీకలెక్ట్ చేసుకోండి ఇంతకుముందు చదివింది, అది కూడా అవ్వట్లేదు. ఇలా అన్ని ఆప్షన్స్ ఫెయిల్ అయినప్పుడే మనం బ్రేక్ తీసుకోవాలి. అంటే మన మైండ్ కూడా కొంచెం ఎగ్జాస్ట్ అవుతుందన్నమాట మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మనం బ్రేక్ తీసుకోవాలి. ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పేది, మనకి హాలిడేస్ ఏవైతే వస్తాయో అంటే వీకెండ్ హాలిడేస్ కానీ లేకపోతే ఫెస్టివల్ హాలిడేస్, నేషనల్ హాలిడేస్, ఇవి కాకుండా లీవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అవే మన బ్రహ్మాస్త్ర. ప్లస్ ఏంటంటే ఈ లీవ్స్ని కూడా ఏదో ఎగ్జామ్ టైం వస్తుందో ఎగ్జామ్కి ఒక 2 months కంప్లీట్ లీవ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మిగతా రెస్ట్ ఆఫ్ ద టైంలో డైలీ ప్రిపేర్ అవుతూ వీక్లీ మనం రివిజన్ చేస్తూ లేదా వీక్లీ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చేయొచ్చు. కానీ ఏవైతే మనకి క్యాజువల్ లీవ్స్ కానీ సిక్ లీవ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ ముందుకు మనం అన్నీ పెట్టుకోవాలి. అప్పుడు వరకు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇబ్బందిగా ఉన్నా హెల్త్ బాగాలేకపోయినా మనం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సింది. అన్నిటినీ ఒకేసారి పెట్టుకొని మనము ఎగ్జామ్ ముందు ఫైనల్ పుష్, హై ఇంటెన్స్ ప్రిపరేషన్ అనేది మనం ఫైనల్లో చేయాలి. ఇలా జస్ట్ మనం జాబ్ వచ్చే వరకు చేస్తే చాలు, వెళ్ళాల్సిందే. ఇటువంటి హార్డ్ పాత్ వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా, చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా మనం చేయాల్సిందే. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? సక్సెస్. మన కళ్ళ ముందు ఎప్పుడు మనకు కనిపించాల్సింది ఏంటంటే ఆర్డీఓ, డిఎస్పి, మున్సిపల్ కమిషనర్ మనం అవ్వాలి. దానికోసం త్యాగం చేయాల్సిందే, కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రిపరేషన్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చదవాలి మనం చదివేటప్పుడు. సో మీరు ఒక టాపిక్ చదువుతున్నారంటే పార్లమెంట్ అనే టాపిక్ చదువుతున్నారంటే పార్లమెంట్కి సంబంధించిన ప్రిలిమ్స్ చదవాలి, పార్లమెంట్కి సంబంధించిన మెయిన్స్ కూడా చదవాలి. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఓన్లీ ప్రిలిమ్స్ చదివి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మనకేమి గోల్డ్ మెడల్ ఇవ్వరు, మనకేం ఉద్యోగం ఇవ్వరు. చెప్పుకోవడానికి అంతే, నేను ప్రిలిమ్స్ అయ్యానులే 10 సార్లు మెయిన్స్ రాశానులే, ఎందుకు? దానివల్ల ఏం ఉపయోగం? వల్ల చెప్పుకోవడం వల్ల ఉద్యోగం ఏమైనా ఇస్తారా మనకి? లేదు కదా. జస్ట్ మనకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్, సొసైటీలో కొంచెం స్టేటస్, లేదా చెప్పుకోవడానికి పాపం తను కష్టపడి చదివాడు, ప్రిలిమ్స్ కూడా అయ్యాడు, కేవలం జాబ్ చేస్తుండడం వల్లే తనకి మెయిన్స్ క్లియర్ అవ్వలేదు అలా చెప్పుకోవడానికి, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నా అడ్వైస్ ఏంటంటే ఒక స్మార్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ప్రిలిమ్స్ చదివేటప్పుడే మెయిన్స్ కూడా చదువుతాడు, అప్పుడే నోట్స్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సిలబస్. మనకైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్లో 100 టాపిక్స్ ఉన్నాయంటే కొంతమంది ఏం చేస్తారు ఈ ప్రిపరేషన్లో అంటే ఫస్ట్ టాపిక్ తీసి చదవడం మొదలు పెడతాడు, నెక్స్ట్ సెకండ్ టాపిక్ కోసం రీసెర్చ్ చేస్తాడు. ఏం బుక్ చదవాలి, వాళ్ళకి వీళ్ళకి అందరూ ఫోన్లు చేస్తారు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఎంప్లాయీకి ఎక్కువ నెట్వర్క్ ఉండదు, వాళ్ళు ఇంకా అది ఇది ఫోన్ చేస్తూ అక్కడే టైం అయిపోద్ది అనమాట. ఆ సెకండ్ టాపిక్ దగ్గరే వాళ్ళు ఆగిపోతారు. నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ప్రతి వర్కింగ్ ఎంప్లాయీకి ఎవరైతే జాబ్ చేస్తున్నా 100 టాపిక్స్ తీసుకొని ప్రతి టాపిక్ చూడండి. ఇమ్మీడియట్గా మీకు కనిపించే టాపిక్స్కి ఏవైతే మెటీరియల్ ఉందో, ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటిని చదవడం మొదలు పెట్టండి. ఆ సెకండ్ టాపిక్ అయినాక నేను థర్డ్ టాపిక్ చదువుతాను, తర్వాత ఫోర్త్ టాపిక్ చదువుతాను, అక్కడే ఆగిపోతాను అంటే మీరు ఆగిపోతారు. ఇంకేం జాబ్ ఉండదు, అక్కడే అయిపోతారు. దానివల్ల చదవకపోవడం మంచిది. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే 100 టాపిక్స్ ఉంటే సిలబస్లో ఏవైతే ఇమ్మీడియట్గా మీకు బుక్స్ ఉంటాయో వాటిని చదివేసేయండి. అలా చదివితే ఒక 50 అయిపోతాయి. ఆ 50 చదువుతున్న టైంలో మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేకపోతే ఎవరైతే పీర్ గ్రూప్ ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఈ 10 టాపిక్లకి ఏ బుక్ మీరు చదువుతున్నారో కనుక్కోండి, ఆ బుక్ తెచ్చుకొని చదవండి. ప్లస్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఒక సబ్జెక్ట్కి ఒక బుక్నే పెట్టుకోండి వీలైనంత వరకు. ఆ ఒక్క బుక్తో 90% సిలబస్ అవ్వాలి. అలాంటి బుక్ తెచ్చుకొని అవే చదవండి. బుక్స్ కలెక్షన్ పెట్టుకోకండి, దానికి టైం అయిపోతుంది. మీకున్న బుక్ నమ్మండి,
దాన్ని బాగా చదవకండి. అంటే ఎక్కువ బుక్స్కి వెళ్ళకండి, మనకంత టైం లేదు. ఉన్న టైంని స్మార్ట్గా యూటిలైజ్ చేసుకోవడమే మన టార్గెట్. కాబట్టి ఒక లిమిటెడ్ బుక్ని చదవండి, దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండండి. సో నేను చెప్పేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకేసారి చదవండి. ఏదైతే అందుబాటులో ఉన్నాయో టాపిక్స్కి అవి కంప్లీట్ చేయండి ఇమ్మీడియట్గా. వెయిట్ చేయకండి, నాకు ఆ టాపిక్ అయితే కానీ ఇంకో టాపిక్కి వెళ్ళననే యాటిట్యూడ్ వద్దు, రిజిడ్ యాటిట్యూడ్ వద్దు, ఆ మొండితనం వద్దు. నెక్స్ట్ వీలైనంత వరకు ఒక సబ్జెక్ట్కి ఒక బుక్నే ఫాలో అవ్వండి. ఆ మిగిలిన 10-20% ఆఫ్ సిలబస్కే ఇంకో బుక్ చదవండి. మల్టిపుల్ బుక్స్ చదివి మోసపోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. సో దానికి కరెక్ట్గా మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడి రికమెండెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకొని వాటినే చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్మార్ట్ స్ట్రాటజీ. మీ ప్రిపరేషన్లో మీకు స్మార్ట్ స్ట్రాటజీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉన్న తక్కువ టైంలో హైయెస్ట్ అవుట్పుట్ తీసుకొని రావాలి, ఉన్న తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ తీసుకొని రావాలి. దానికి స్మార్ట్ స్ట్రాటజీ. సో అది ఎలాగ స్మార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఫస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఏరియాస్ చదవాలి. ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఏంటి? 20% ఆఫ్ ద సిలబస్ నుంచి 80% క్వశ్చన్స్ వస్తాయి. జనరల్గా మనం హిస్టరీ చూసామంటే కాకతీయస్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడము, విజయనగరస్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడము, మొఘల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడం అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. ఈ చిన్న చిన్న టాపిక్స్ కోసం వెతుకులాట పెట్టుకోకండి. కళ్యాణి చాళుక్యాసో, బదామి చాళుక్యాసో చిన్న చిన్న టాపిక్స్ వద్దు. ఫస్ట్ పెద్ద టాపిక్స్ చదవండి. పెద్ద టాపిక్స్ అయినాక చిన్న టాపిక్స్కి వెళ్ళాలి. సో నేను చెప్పేది ఫస్ట్ స్మార్ట్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తోనూ, మీకు తెలిసిన వాళ్ళతోనూ, మెంటర్స్తోనూ వాళ్ళతో మాట్లాడి లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవేంటో లిస్ట్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ అవే చదవండి. అవి చదివితే ఫస్ట్ ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట మీకు. సెకండ్ ఏంటంటే టెక్నాలజీని వీలైనంత ఎక్కువ వాడుకోవడం మొదలుపెట్టండి. నోట్స్ మేకింగ్కి ChatGPT వాడుకోండి, MCQs సాల్వ్ చేయడానికి వాడుకోండి, ఎవర్ నోట్స్ అనేది ఉంటుంది నోట్స్ చేసుకోవడానికి, యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూడడానికి. సో ఇలాంటి స్మార్ట్ స్ట్రాటజీ అంటే మీరు జర్నీలో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు, పాడ్కాస్ట్లు వినొచ్చు. అందుకని నేను చెప్పేదన్నమాట. సో మీరు వీలైనంత స్మార్ట్ టెక్నాలజీకి అడాప్ట్ అవ్వండి. తెలుసుకోండి ఇంకేమేమి ఉన్నాయి, వీలైనంత స్మార్ట్గా నేను ఎంత ప్రిపేర్ అయిపోవచ్చు, వీలైనంత టైంని ఎలా సేవ్ చేసుకోవచ్చు, వీలైనంత ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చేసే ప్రాసెస్ని మీరు నమ్మండి. ట్రస్ట్ ద ప్రాసెస్, డోంట్ ప్యానిక్. మీరు ఏవైతే పని చేస్తున్నారో, నేను ఇలా చదువుతున్నాను అదేంటి నమ్మండి. మీరు నాకు ర్యాంక్ వస్తుంది, ఇలా చదివితే నాకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా దాని ఇంప్రూవ్మెంట్స్, మీ ప్రాసెస్ని మీరు చదివే విధానాన్ని దాన్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు చేసేదాన్ని నమ్మండి. నాకు జాబ్ వస్తుంది, నేను ఈ లిమిటెడ్ టైంలో చదివినా నాకు జాబ్ వస్తుంది. అదేవిధంగా నా ప్రిపరేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. అంతేగాని ప్యానిక్ అవ్వకండి, భయపడకండి, డోంట్ ప్యానిక్. సో ఆ నెగిటివ్ థాట్స్, నాకు చెప్పాను కదా మైండ్ సెట్ అనేది, ఆ నెగిటివ్ థాట్స్ బ్రెయిన్లోంచి తీసేయండి. నాకు జాబ్ వస్తుంది, నేను కష్టపడతాను. ఎవరైనా నెగిటివ్ పీపుల్ సరౌండింగ్ ఉంటే వాళ్ళని వదిలేసేయండి. ఆ నెగిటివ్ పీపుల్ నుంచి దూరంగా ఉండండి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో ఏవైతే చెప్పానో ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్, అంటే ఎవరైతే బెటర్ జాబ్ కోసం ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్. ఏ జాబ్ చేస్తే వాళ్ళు తెచ్చుకోకూడదా? వాళ్ళకి రావాలి ర్యాంక్స్, వాళ్ళకి వస్తుంది ర్యాంక్స్. వాళ్ళు కూడా చాలామంది మంచి మంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దానికి కావాల్సిందంటే సరైన మార్గంలో ప్రిపరేషన్ అవ్వడం, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవడం, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం అనమాట. అంటే రోజు ఖచ్చితంగా చదవడం, జీవితంలో ఉన్న కొన్ని కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లాంటివి వాటిని సాక్రిఫైస్ చేయడం. సో ఇవన్నీ చేశారంటే మీకు ఒక అద్భుతమైన విజయం వస్తుంది, గొప్ప సర్వీస్ వస్తుంది. మీరు కూడా ఒక RDO లేకపోతే ఒక డిప్యూటీ తహసీల్దార్ అటువంటి ఉన్నత స్థాయికి ఖచ్చితంగా రీచ్ అవుతారు. నేను కూడా జాబ్ చేస్తూనే సాధించాను ఈ విజయాన్ని. సో మీరు కూడా మీ జాబ్ చేస్తూ విజయం సాధించాలనేది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.